తల్లి తండ్రి గురువు దైవం అంటే తల్లిదండ్రుల తర్వాత స్థానం దైవం కన్నా గురువు స్థానమే ముందు. గురువు అంటే ఎంతో గొప్ప అని అర్థం. మన జీవితంలో మనం ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళామంటే దానికి కారణం మన గురువులే. పురాణాల్లో ఏకలవ్యుడు తన గురువు ద్రోణాచార్యుడు కోరాడని ఏకంగా తన బొటన వేలును నరికి ఆయనకిచ్చాడు ఏకలవ్యుడు. అంటే ఏకలవ్యుడు గురువుకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో చూడండి. అంత ప్రాముఖ్యత ఉన్న గురువు అనే స్థానానికి గురువు పాత్రలు వేసి అద్భుతంగా అలరించిన హీరోలు ఎవరు? ఆ తెలుగు సినిమాలు ఏంటో ఒక లుక్కు వేసి వద్దాం పదండి. నటరత్న నందమూరి తారక రామారావు గారు 1972లో బడి పంతులు సినిమాలో బడి పంతులుగా వృద్ధుని పాత్రలో నటించారు. ఇందులో అగ్ర కథానాయిక అయినటువంటి గ్లామర్ క్వీన్ శ్రీదేవి గారు బాల నటిగా రామారావు గారికి మనవరాలి పాత్రలో నటించి మెప్పించారు. జెమినీ గణేశన్ నటించిన ఒక తమిళ చిత్రం ఆధారంగా ఈ చిత్రం నిర్మింపబడింది. ఇదే తరహా కథతో అమితాబ్ బచ్చన్ హేమమాలినితో బాగ్బాన్ చిత్రం నిర్మించారు. కేవి మహాదేవన్ సంగీతం అందించారు. కృష్ణంరాజు, జగ్గయ్య, అంజలిదేవి ముఖ్య పాత్రలు పోషించారు. పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్కూల్ మాస్టర్ పాత్రలో ఎన్టీఆర్ నటన అద్భుతం అని చెప్పొచ్చు. పదవి విరమణ అయ్యాక ఒక బడిపంతులు పడే కష్టాలు ఈ మూవీలో చూపించారు. తర్వాత ఎన్టీఆర్ విశ్వరూపం అనే సినిమాలో కాలేజీ లెక్చరర్ పాత్రలో నట విశ్వరూపం చూపించారు. 1981లో దాసనారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ గారి నటన నవరస భరితం. ఎన్టీఆర్ గారి సరసన జయసుధ, అంబిక కథానాయకులుగా నటించారు. విద్యార్థులు రాజకీయాలకి దూరంగా ఉండాలని, స్వార్థపరులైన రాజకీయ నాయకుల కుట్రలకు బలి కావద్దని ప్రబోధించే చిత్రం విశ్వరూపం. స్వార్థ రాజకీయాల కుట్రలకు సమాజం ఏ విధంగా బలి అవుతుందన్న విషయాన్ని దర్శకుడు చక్కగా వివరించారు. ఇందులో కాలేజీ లెక్చరర్గా మరియు ఒక రౌడీ పాత్రలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారు. నెక్స్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారు బుర్రిపాలెం బుల్లోడు సినిమాలో కాలేజీ లెక్చరర్గా నటించారు. 1979లో ఈ మూవీ విడుదలైంది. కృష్ణ సరసన శ్రీదేవి గారు నటించారు. బీరం మస్తాన్ రావు దర్శకత్వం వహించారు. ముందుగా జయప్రదని హీరోయిన్గా అనుకున్నారు, కానీ ఆమె సంకోచంలో ఉండడంతో శ్రీదేవిని తీసుకున్నారు. ఈ సినిమా మంచి ఘన విజయం అందుకుంది. చిట్టిబాబు పాత్రలో ఒక కాలేజీ లెక్చరర్గా కృష్ణ అద్భుతంగా నటించారు. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు అసలు సిస్సలైన మాస్టర్ పాత్రలో మాస్టర్ సినిమాలో ఇరగదీశారు. తెలుగు పాఠం బోధించే గురువు పాత్రలో ఆయన నటనలోని ఈజ్ అందరినీ ఆకర్షించింది. మాస్టర్గా చిరంజీవి గారు బ్లాక్ బస్టర్ సాధించారు. 1997లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి సరసన సాక్షి శివన్ నటించారు. జైలు శిక్ష అనుభవించి వచ్చిన ఖైదీ ఒక లెక్చరర్గా ఎందుకు మారాడు? గతాన్ని మర్చిపోయి స్టూడెంట్స్తో జోయల్గా గడుపుతున్న ఆయన మళ్ళీ ఇద్దరి విద్యార్థుల ప్రేమని కలిపి చివర్లో జైలుకి వెళ్ళడం, జైలు నుంచి వచ్చాక ఆయన స్టూడెంట్స్ కెరియర్లో ఎదగడం చూసి ఆయన ఆనందించడంతో సినిమా ముగుస్తుంది. ఒక గురువు మాటలు స్టూడెంట్స్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి అనే అంశాన్ని కమర్షియల్ యాంగిల్లో మలిచిన తీరు అద్భుతం. మెగాస్టార్ చిరంజీవి 2003లో వచ్చిన ఠాగూర్ సినిమాలో కూడా కాలేజీ లెక్చరర్ పాత్రలో అందరి ప్రేక్షకులను అలరించారు. ఒక ప్రొఫెసర్గా ఉంటూ లంచగుండితనాన్ని ఎదుర్కొనే పాత్రలో చిరంజీవి నటనకి ప్రేక్షకులు జేజేలు కొట్టారు. వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ నందమూరి బాలకృష్ణ గారు లెక్చరర్ పాత్రలో 2 సినిమాల్లో నటించారు. 2000 సంవత్సరంలో వచ్చిన వంశోద్ధారకుడు సినిమాలో కాలేజీ ఫిజికల్ టీచర్ పాత్రలో నటించారు. శరత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిరాశపరిచింది. 2001లో వచ్చిన నరసింహనాయుడులో డ్యాన్స్ మాస్టర్గా సెటిల్డ్ యాక్టింగ్తో అలరించారు బాలయ్య బాబు. బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో బాలయ్య బాబు అజ్ఞాతంలో ఉంటూ ఒక డ్యాన్స్ మాస్టర్గా జీవిస్తూ ఉంటాడు. పౌరుషం గల డ్యాన్స్ మాస్టర్గా ఆయన నటన అద్భుతం. కాలికి గజ్జకట్టి నాట్యమాడే నాటాచారున్నే కాదు, కన్నెర్ర చేస్తే శివతాండం చేసే పరమేశ్వరుని కూడా. కళ్ళు మూసుకొని కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతూ కనేది కళ, నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేది కళ. అందుకే కళాకారులు సమాజాన్ని శాసిస్తున్నారు, రాష్ట్రాలను ముఖ్యమంత్రిగా ఏలగలిగారు. అటువంటి కళ ఒళ్ళు బలిసిన మనుషుల మధ్య, కళ్ళు మూతబడిన అహంకారుల మధ్య రాదు. అమ్మ కడుపులోనే ఉండి పద్మవ్యూహాన్ని ఎలా బద్దలు కొట్టాలో తెలుసుకున్న అభిమన్యునికి అన్నను నేను. మళ్ళీ 2010లో సింహ సినిమాలో కూడా కాలేజీ లెక్చరర్గా దుమ్ము రేపారు బాలయ్య బాబు. బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో లెక్చరర్గా స్టూడెంట్స్ తప్పు చేస్తే తాట తీసే గురువు పాత్రలో కిర్రాక్గా నటించారు ఆయన. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ గారు సుందరకాండ సినిమాలో కళాశాల అధ్యాపకుడిగా మంచి కామెడీ టైమింగ్ చూపించాడు. లెక్చరర్ అంటే విద్యార్థులతో సరదాగా కూడా ఉండాలి అనే కాన్సెప్ట్తో ఉంటుంది కథ. 1992లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మీనా, అపర్ణలు హీరోయిన్గా నటించారు. ఒక స్టూడెంట్ లెక్చరర్ని ప్రేమించడం, ఆ స్టూడెంట్కి క్యాన్సర్ అనే రోగం ఉండడం అనే కథాంశంతో సినిమా రక్తి కట్టించారు రాఘవేంద్రరావు గారు. కాలేజీ లెక్చరర్ పాత్రకి విక్టరీ వెంకటేష్ అద్భుతంగా యాప్ట్ అయ్యారు. ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. 2017లో గురు సినిమాలో బాక్సింగ్ నేర్పించే గురువు పాత్రలో అద్భుతంగా నటించారు వెంకటేష్.
ఒక పూరి గుడిసె అమ్మాయికి బాక్సింగ్ నేర్పించి ఆమెని ఛాంపియన్ చేసే కథాంశంతో సినిమా సాగుతుంది. బాక్సింగ్ కోచ్గా వెంకీ అదుర్స్. నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు 2012లో వచ్చిన ఓనమాల్ అనే సినిమాలో స్కూల్ టీచర్ పాత్రలో జీవించారు. స్వచ్ఛమైన మనిషి కథ అనే శీర్షికతో నూతన దర్శకుడు క్రాంతి మాధవ్ సహా నిర్మించిన దర్శకత్వం వహించిన చిత్రం ఇది. రాజేంద్ర ప్రసాద్, కావేరి, గిరిబాబు, చలపతిరావు, రఘుబాబు ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. నెక్స్ట్ మాస్ మహారాజా రవితేజ 2011లో వచ్చిన మిరపకాయ సినిమాలో మఫ్టీ పోలీస్ ఆఫీసర్గా ఉంటూ ఒక కాలేజీ లెక్చరర్గా మంచి కామెడీని పండించారు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ సుమంత్ గోల్కొండ హై స్కూల్ సినిమాలో స్పోర్ట్స్ టీచర్గా మంచి నటన కనబరిచారు. ఆయన సరసన కలర్ స్వాతి నటించారు. 2011లో వచ్చిన ఈ సినిమాకి ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించారు. క్రికెట్ కథాంశంతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. నెక్స్ట్ 2009లో జగపతి బాబు గారు బంగారు బాబు అనే సినిమాలో కాలేజ్ ప్రొఫెసర్గా మంచి నటన కనబరిచారు. డ్రగ్స్కి అడిక్ట్ అయిన ఒక స్టూడెంట్ని ఎలా బాగుపరిచారు అనే కథాంశంతో సినిమా సాగుతుంది. నెక్స్ట్ 2012లో వచ్చిన గీతా గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ కాలేజ్ లెక్చరర్గా హ్యాండ్సమ్ హీరోగా అద్భుతంగా ఆకట్టుకున్నారు. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ హాస్య ప్రేమ కథా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అల్లు అరవింద్ గారు నిర్మించడం ఒక విశేషం. నెక్స్ట్ 2023లో రీసెంట్గా వచ్చిన సార్ సినిమాలో అసలు సిసలైన లెక్చరర్ పాత్రలో కుమ్మేశారు ధనుష్. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ద్విభాషా చిత్రం ఇది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. చదువు అనేది ఒక బిజినెస్గా మారిన ఈ దేశంలో చదువుని కాపాడుకోవాలి. నాణ్యమైన చదువు అందరికీ అందాలి. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. కేవలం డబ్బు ఉన్నవాళ్లే పై చదువులు చదువుతున్న ఈ కాలంలో డబ్బు లేనివారు మంచి చదువులు చదవడానికి ఒక సాధారణమైన అధ్యాపకుడు పోరాడే కథాంశంతో సినిమా సాగుతుంది. ఈ సినిమా ఘన విజయం సాధించింది. మరిన్ని చిత్రాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.